ఏపీలో ఎవరు కొత్త సీఎం అంటే చిలక జోషం నుంచి ఎలక జోషం దాకా అంతా తోచిన తీరుని చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఏపీలో ఇద్దరే ఉన్నారు, అయితే జగను లేకపోతే బాబు. అందువల్ల ఏదో పేరు చెప్తే కరెక్ట్ అయిన వారంతా చూసారా మా జ్యోతిష్యం పాండిత్యం అని బీంకాలు పోవడానికి ఎంతో వీలుంది. ఇక సర్వేలు చిత్ర విచిత్రాలు. ఎన్నికల పేరుతో ఇష్టం వచ్చిన నెంబర్లు వేసి ఫలానా పార్టీ గెలుస్తుంది అని చెప్పేస్తున్నారు. తమాషా ఏంటంటే ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఉంటే కొందరు సర్వేశ్వరులు అత్యుత్సాహం చూపిస్తూ 178, 189 ఆ పైదాకా నెంబర్లు పెంచుకుంటూ పోతున్నారు. అంటే లెక్క కూడుకోవడం చేయకుండా, అంటే కనీసం లెక్క పెట్టకుండా ఒట్టి నెంబర్లు వీళ్ళకింత వాళ్ళకంత అని వడ్డించేస్తున్నారన్నమాట. ఇలాంటి ఫేక్ సర్వేల నడుమ ఏపీ రాజకీయం మూకుడులో వేగుతున్న కూరగాయలాగా కాకెత్తిపోతుంది. ఇంతకీ ఎవరు గెలుస్తారు అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. అయితే ఈ జోష్యాలు సర్వేల మధ్య ఒక నికార్సైన జోష్యం బయటకు వచ్చింది. దాన్ని నమ్ముదామా అంటే నమ్మక తప్పదు అంటున్నారు వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి పి విజయసాయిరెడ్డి. ఆయన సెటైరికల్ గా చంద్రబాబు మీద ట్వీట్లు వేస్తూ ఉంటారు. తాజాగా ఆయన వేసిన ట్వీట్ తో ఏపీలో కొత్త సీఎం ఎవరో భారత వాతావరణ శాఖ ద్వారా చెప్పించారు. ఈ ఏడాది వానలు పుష్కలంగా కురుస్తాయని, వర్షాభావ పరిస్థితులు అసలు ఉండవని ఐఎండీ తన నివేదికను ఇచ్చింది. దాన్ని పట్టుకొని విజయసాయిరెడ్డి బాబు మీద, టీడీపీ మీద సెటైర్లు పేల్చారు. ఈసారి వర్షాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో చంద్రబాబు గెలుపు అవకాశాలు తగ్గిపోయాయని అంటూ ఆయన రూపొందించిన ఒక మీమ్ని షేర్ చేశారు. సాధారణంగా చంద్రబాబు వస్తే వానలు పడవని, కరువు ఉంటుందని వైసీపీ నేతలు తరచుగా విమర్శిస్తూ ఉంటారు. వైఎస్ఆర్ టైం నుంచి ఇది ఉంది. వైఎస్ఆర్ అయితే వరుణుడు మా పార్టీ అని కలిపేసుకున్నాడు కూడా. దీంతో పాటుగా ఇటీవల జగన్ చోడవరంలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ చంద్రబాబు వస్తే పథకాలు మాత్రమే కాదు వానలు కూడా ఆగిపోతాయని రైతన్నలకు సున్నితంగా హెచ్చరించాడు. ఇవన్నీ బాబు మీద వైసీపీ వేసే పంచులే. మరి ఇప్పుడు దాన్నే పట్టుకొని విజయసాయిరెడ్డి బాబు మీద ఈ మీమ్ రూపొందించడం మరీ సెటైర్లు పేల్చారన్నమాట. దీనికి టీడీపీ నుంచి రియాక్షన్ ఏ విధంగా వస్తుందో చూడాలి. ఇక జోషం సంగతి చూస్తే వానలు పడితే జగన్కే అధికారమా, చంద్రబాబుకు అవకాశాలు లేవా అన్న చర్చ కూడా రాజకీయంగా కొందరిలో సాగుతోంది. సగటు జనాల విషయం చూస్తే ఇంతలా ఎండలు మండిపోతున్న వేళ వానలు కురియాలని, చల్లంగా అంతా ఉండాలని కోరుకుంటున్నారు. మరి బాబు అధికారంలోకి వస్తే వానలు పడవా అంటే ఆయన టైంలోనూ కురిశాయి. మరి ఇదంతా ఏంటి అంటే రాజకీయ విమర్శలుగానే చూడాలని అంటున్నారు. వాన రాకడకు ప్రభుత్వ ఏర్పాటుకు పోలిక ఏంటి అన్నవారు ఉన్నారు.